సండే సండే ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే పర్సనల్గా అది మాత్రమే చెప్తున్నాను. జెన్యున్గా చెప్తున్నాను. ఈరోజు ఎపిసోడ్లో హైలైట్ వచ్చేసి సంజన గారు అండ్ హరీష్ గారు వీళ్ళిద్దరూ నాగార్జున డ్యాన్స్ ఏమంటే డ్యాన్స్ వేశారు. నిజంగా హరీష్ గారు డ్యాన్స్ చేస్తుంటే అంతగా అతనికి డ్యాన్స్ రాదు, కానీ ఏదో ట్రై చేసిండు. ఓకే. ఇక ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఈరోజు ఎలిమినేషన్లో ప్రియా గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. ఈరోజు ఎలిమినేషన్ అయ్యేటప్పుడు లిటరల్లీ మన కళ్యాణ్కి అయితే లిటరల్లీ చాలా భయం అయితే వేసింది. మనం ఏడడం కూడా చూసాం, ఎక్కడ ఎలిమినేట్ అయిపోతాను అని. కానీ లాస్ట్లో అయితే సేవ్ అయితే అయిపోయాడు. మెయిన్గా చెప్పాలంటే కళ్యాణ్కి అర్థమైపోయింది, ఇక నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతానన్న భయం అయితే ఏర్పడింది అతనికైతే. మొత్తానికైతే కళ్యాణ్కి ఒక అండర్స్టాండ్మెంట్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఆ గేమ్ ఆడాలని, ఇక వేరే వాళ్ళ చేతులు పట్టుకోవడాలు, ఓదార్పు స్టార్ నుంచి బయటపడాలని అయితే కళ్యాణ్కి అయితే అర్థమైంది 100%. ఇక ఈరోజు ఎలిమినేషన్ ఎలా చేశారంటే ఫస్ట్ రీతిని కాపాడారు, దాని తర్వాత మన రాముని కాపాడారు, తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి హరీష్ గారిని కాపాడారు. వీళ్ళు ముగ్గురు వాళ్ళకైతే అర్థమైంది. లాస్ట్లో కళ్యాణ్ అయితే ఉన్నాడు, కళ్యాణ్ కాపాడారు లాస్ట్లో. ఇక మెయిన్గా చెప్పాలంటే ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఇక ఇన్పుట్స్ అన్నీ తీసుకున్నారు, ఆడియన్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకున్నారు, అదేవిధంగా ఇక ఫ్యామిలీ నుంచి కూడా ఇన్పుట్స్ అయితే తీసుకున్నారు. ఫ్యామిలీ ఆడియో రికార్డింగ్స్ కూడా విన్నారు. ఇక కానీ ఇందులో మెయిన్గా చెప్పాలంటే రీతు, డైమండ్ పవన్ గురించి చెప్పాలి. ఇక వీళ్ళు ఇక మారరని నేను కూడా ఫిక్స్ అయినా, వీళ్ళు ఇక మారరని. ఎందుకంటే అంత చెప్పినా కూడా మళ్ళీ వాళ్ళు అదే అంటే హౌస్లో ఉన్నప్పుడు మాట్లాడుకునే పర్లేదు, కానీ వాళ్ళకి మారరని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఆడియన్స్ కూడా అదే మోడ్లో ఉన్నారు, మనం కూడా అదే చూసేవాళ్ళం, మనం కూడా అదే మోడ్లో ఉన్నామని తెలుసు. కానీ వాళ్ళైతే మారరు అని అనిపించింది నాకైతే. ఇక మెయిన్గా చెప్పాలంటే ఈరోజు ఒక్కొక్కరికి నాగార్జున అయితే ఆడియన్స్ బీబీ ఆస్క్ అని ఒక సెషన్ అయితే పెట్టారు. ఎందుకంటే కంటెస్టెంట్స్ మార్చుకోవాలి గేమ్ విధానం అని ఒకటైతే పెట్టారు. ఆడియన్స్ నుంచి తీసుకున్నారు ఇన్పుట్స్ అయితే. ఫస్ట్ రీతు నుంచి అయితే నాగార్జున గారు అడిగారు. రీతుకు ఏమైనా అడిగారంటే, మీరు అన్నిసార్లు ఎకేషన్గా ఏడడం ఓకే, కానీ అన్నిసార్లు ఏడుస్తున్నారు, ప్రతిసారి ఏడుస్తున్నారు, అదే మీరు గేమ్ స్ట్రాటజీదా అనుకుంటున్నారా అని నాగార్జున గారు అయితే ఆడియన్స్ నుంచి వచ్చిన ఒకటైతే క్వశ్చన్ అయితే అడిగారు. దానికి ప్లస్ ఇంకోటి ఏం అడిగారంటే, నువ్వు ఎక్కువగా నీ ఆట కంటే డిమాండ్ పవన్ కోసమే ఆడుతున్నావు అని అయితే ఖచ్చితంగా అడిగారు. ఇది కూడా ఖచ్చితంగా మనకైతే అర్థమవుతుంది. అడిగారు కూడా నాగార్జున కూడా. దానికి రీతు ఏమని చెప్పిందంటే, లేదు సార్, నేను అలా ఆడతలేను, నా కోసం ఆడుతున్నాను, డిమాండ్ పవన్ పట్ల నాకు ఎఫెక్షన్ ఉందని చెప్పింది. దానికి అలా చెప్పింది ఆన్సర్. ఇక చెప్పాలంటే ఆడియన్స్ కూడా ఓటింగ్ ప్రకారం అయితే నాగార్జున చూపించారు. దానికి ఆడియన్స్ కూడా ఎంత పర్సంటేజ్ అయితే చెప్పారంటే, తనకు 65% డౌన్ పర్సెంట్ అయితే వచ్చింది. తన మాటలు నమ్మతలేరని చెప్పి అయితే అన్నారు, చెప్పారు, అయిపోయింది. దాని తర్వాత సుమన్ అన్న గురించి చెప్పాలంటే, సుమన్ అన్న క్వశ్చన్ ఏం అడిగారంటే, మీరు మెరుపులా వచ్చి మెరుపులా వెళ్ళిపోతున్నారు, మీ మాటలో ఉన్నంత పంచు గేమ్లో లేదు అని అంటే, సుమన్ అన్న ఏమని చెప్పాడంటే, నేను నా 100% పెడుతున్నాను సార్, లాస్ట్ వీక్ ఈ వీక్కి కంపేర్ చేసుకుంటే చాలా బాగా ఆడుతున్నాను సార్ అని చెప్పాడు. నాగ సార్ ఏమని చెప్పారంటే, వీక్ కాదు, ఇంప్రూవ్మెంట్ ఉండాలి, ఒకసారి ఇంప్రూవ్మెంట్ ఉండాలి, లేకపోతే వెళ్ళిపోతావు అని అయితే సుమన్ అన్నకి మంచి ఇన్పుట్ అయితే ఇచ్చారు. అది మాత్రం వాస్తవం. సుమన్ అన్న కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి తన ఆటలో అని చెప్పారు. దానికి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అవుతానని చెప్పారు. దానికి ఆడియన్స్ ఎంతమంది ఓటేశారంటే దాదాపు 81% అయితే ఓటేశారు, తను నేను నమ్ముతున్నానని. ఇక నెక్స్ట్ ఎవరికి క్వశ్చన్ అడిగారంటే, తనుజాకి అడిగారు. మీరు సీరియల్లో లాగానే మంచి వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నారు, అదే సీరియల్ రోల్ నుంచి బయటకు రావట్లేదు మీరు అని ఆ క్వశ్చన్ అడిగితే, మీరు ఇంకా ఆట కూడా సరిగా అంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ కావాలి అన్నట్టుగా అడిగారు. దానికి తనుజ చెప్పింది, లేదు సార్, నేను అనలేదు, నేను కూడా ఇంప్రూవ్మెంట్ అవుతున్నాను సార్ అని చెప్పింది. దానికి కూడా
ఆడియన్స్ ఓకే అన్నారు. తను నిజమే చెప్తానైతే చెప్పారు. పవన్ శ్రీజ పవన్కి ఇక్కడ గట్టిగానే పడ్డది వార్నింగ్. శ్రీజ మీకు దగ్గరకు వచ్చినప్పుడు మీరు రీతు కంటెంట్ కోసమే చేస్తుంది, నువ్వు కూడా అలా చేస్తున్నావు ఎందుకు రాను అని శ్రీజ పవన్కి చెప్తే పవన్ ఏమన్నాడంటే, అప్పుడు నువ్వు ఎందుకు అలా మాట్లాడావు, నేను కూడా కంటెంట్ కోసమే చేస్తున్నాను అంటే నువ్వు రీతు పట్ల నువ్వు కంటెంట్ కోసమే చేస్తున్నావా అది అడిగారు. దానికి పవన్ ఏమని చెప్పాడంటే, లేదు అలా ఏం లేదు, కొంచెం ఎఫెక్షన్ అయితే ఉంది అని చెప్పారు. దానికి ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే అతనికి డౌన్ పర్సంటేజ్ వచ్చింది. ఇక ఇమాన్యుయల్ గురించి అడిగారు. ఇక ఇమాన్యుయల్ గురించి చెప్తే, ఇమాన్యుయల్ మీరు అన్నీ మంచిగానే ఆడుతున్నారు, ఇంకా మీరు ఒరిజినల్గా అంటే ఇంకా మీ ఒరిజినల్ ఫేస్ చూపించడం లేదంటే, లేదు సార్ ఇది నా ఒరిజినల్ ఫేసే అన్ని నా అవసరమైన చోట నేను నా ఎఫర్ట్స్ పెడుతున్నాను అని చెప్పారు. దానికి 91% వచ్చింది, తను విన్ అయ్యాడు. ఇక రాముకి కూడా ఇన్పుట్ ఇచ్చారు. నువ్వు హీరో నుంచి జీరోకి పడిపోతున్నావు, నీ గేమ్ చూపించడం లేదు, నువ్వు రాముడు మంచి బాలులాగా ఉంటున్నావు, దానికోసం నువ్వు గేమ్ చూపించాలి అని చెప్తే అతను చెప్పాడు, లేదు నేను చూపిస్తున్నాను అని చెప్పాడు. దానికి 71% డౌన్ అయితే వచ్చింది అతనికి. సో ఇప్పుడైనా రాము మారాలి. ఇక ఫ్లోరా గురించి చెప్తే, ఫ్లోరా లాస్ట్ వీక్ అన్నా ఫస్ట్ వీక్లో అయినా కనీసం కనిపించారు. లాస్ట్ 2-3 వీక్ నుంచి సరిగ్గా కనిపించడం లేదు. అదే ఇప్పటికైనా మీ గేమ్ ఆడతారా లేదా బయటకు వస్తారా అని అడిగారు. దానికి ఫ్లోరా కూడా లేదు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాను సార్ అని చెప్పింది. దానికి ఆడియన్స్ కూడా నమ్మారు. ఇక దాని తర్వాత ఎవరికి చెప్పారంటే, ఇక భరణి గారి గురించి కూడా చెప్పారు. భరణి గారు కూడా అతను కూడా కొంచెం మీరు అంటే మంచి వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నారు అన్నట్టుగా అడిగారు. భరణి గారు కూడా కొంచెం ఎంత పర్సెంటేజ్ అంటే ఒక 48% ఏమో వచ్చింది, 48% వచ్చింది. సో అతను కొంచెం అంటే రెడ్ మార్క్లో పడిపోయే అవకాశం ఉంది, జాగ్రత్త ఉండని అయితే నాకు సార్ అయితే చెప్పారు. ఇక ఈ ఎపిసోడ్ మొత్తం కూడా చూస్తే నాకేమనిపించిందంటే, ఎపిసోడ్లో మెయిన్గా ఈ ఎపిసోడ్ బాగా బెనిఫిట్ అంటే ఎవరెవరైతే ఇన్పుట్స్ అయితే వచ్చాయో ఫ్యామిలీ నుంచి కానీ ఆడియన్స్ నుంచి కానీ, అది రాముకు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా కళ్యాణ్కి కూడా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా ఆట మార్చుకోవాలి వాళ్ళు. తనుజ ఇక చూడాలి ఇక వాళ్ళు ఎలా ఆడతారు అనేది కూడా. ఇక గేమ్ ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, కొంచెం అయితే హెడేక్ వచ్చింది నాకు, కొంచెం బోరింగ్గా అనిపించింది. టాస్కులు అవన్నీ దాదాపు 2 గంటల 16 నిమిషాలు 18 నిమిషాలు నాకు ఉన్నాయి. కొంచెం బోర్ అయితే కొట్టింది నాకు. సాంగ్ పర్ఫార్మెన్స్ కూడా పెట్టారు, ఒక 2 సాంగ్లు బాగా అనిపించాయి. డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటే బాగా కూడా పెట్టారు. ఒక మీరా హీరోయిన్ చేసిన డ్యాన్స్ బాగుంది. ఇక సాంగ్ ఓజీ సాంగ్ నుంచి పాడారు. అదేవిధంగా కుర్చీ మడత పెట్టే సాంగ్ పాడారు, అది బాగానే ఉంది. ఇంకా ఈ ఎపిసోడ్ మొత్తం కూడా చెప్పాలంటే, నాగార్జున సారు అందరినీ కలపడానికి ట్రై చేశారు. ఆ డాన్సులు వేయడానికి కానీ, డాన్సులు వేసేటప్పుడు కానీ, ఇక అందరినీ అంటే ఇప్పుడు వాళ్ళు లాస్ట్ వీక్ ఎవరైతే గొడవ పడ్డారో వాళ్ళని కలపడానికి ట్రై చేశారు. మ్యాక్సిమం వాళ్ళు కూడా కలిసిపోయారు అన్నట్టుగానే కనిపించింది నాకు కూడా. సో చూడాలి రేపటి నుంచి. ఇక ఈరోజు ప్రియా అయితే ఎలిమినేట్ అయింది. సో చూద్దాం రేపటి నుంచి ఎలా చేస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.